పోప్ ఫ్రాన్సిస్ పాలీమైక్రోబియల్ ఇన్ఫెక్షన్ తో ఆసుపత్రి పాలయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో కొంతకాలం పాటు ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. పాలీమైక్రోబియల్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఇది ప్రాణాంతకమైన వ్యాధ, ఈ వీడియోలో తెలుసుకుందాం. పాలీమైక్రోబియల్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది లంగ్స్ లో బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్, పారాసైట్స్ పెరిగినప్పుడు వచ్చే శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్. ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లో రకాలు కూడా ఉన్నాయి. సాధారణ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ శ్వాసకోశ వ్యవస్థలో ఎక్కడైనా రావచ్చని వైద్యులు తెలిపారు. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ముక్కు, గొంతు భాగాల్లో వస్తుంది. సైనసైటిస్, ఫారింగైటిస్, టాన్సిలైటిస్ వంటివి యూఆర్టీ కిందకు వస్తాయి. లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులు, బ్రాంకై భాగాల్లో వస్తుంది. న్యూమోనియా, బ్రాంకైటిస్ వంటివి ఎల్ఆర్టీ కిందకు వస్తాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ ఇన్ఫెక్షన్ పెరుగుతుందని వైద్యులు తెలిపారు. ఆస్మా ఉన్నవారికి, కోవిడ్ వంటి వైరస్ల బారిన పడిన వారికి, డయాబెటిస్, హార్ట్ డిసీజ్, క్యాన్సర్ పేషెంట్స్ తో పాటు ఊపిరితిత్తులు పాడయి ఉన్నవారిలో బ్యాక్టీరియా పెరిగి పాలీమైక్రోబియల్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు. సాధారణంగా వచ్చే లంగ్ ఇన్ఫెక్షన్ కంటే ఇది ప్రమాదకరమని, ప్రాణాంతక వ్యాధిగా మారే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. దగ్గు, కఫం, డార్క్ ఎల్లో, ఆకుపచ్చ రంగులో ఉండటం, శ్వాస తీసుకోవడంలో తరచూ ఇబ్బందులు, చలి, జ్వరం, బాడీ పెయిన్స్, అలసట ఎక్కువగా ఉండటం, తలనొప్పి వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించి టెస్టులు చేయించుకోవాలి. ఒక మైక్రోబాక్టీరియాల కారణంగా వచ్చే ఈ ఇన్ఫెక్షన్ కు చికిత్స చేయడం కష్టమని వైద్యులు చెబుతున్నారు. వివిధ రకాల బ్యాక్టీరియాలు కలిసినప్పుడు యాంటీబయాటిక్లు వాటిపై సరిగ్గా పనిచేయకపోవచ్చు అంటున్నారు. వ్యాధి తీవ్రత, వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, రోగ నిరోధక శక్తి బట్టి చికిత్స మారుతుందని తెలిపారు.